ఈ యొక్క పునరుత్థాన దినాన్ని ఏర్పరిచి దేవుడు మనల్ని సంఘంగా కూడి ఆయన ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన ఒక అవకాశం బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈరోజు మరి ఆరాధన కొరకు ఏర్పరచబడిన ఒక వాక్య భాగ్యాన్ని చదువుకున్నాము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక, అందరికీ తెలిసిన వచనమే, 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకైనను సమస్తమును సమకూడి జరుగుతున్నమని ఎరుగుతుంది. చిన్న ప్రార్థన చేసుకున్నాము. దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ప్రత్యేకమైన దినాన్ని ఏర్పరిచి తండ్రి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. గత వారం నుంచి ఈ వారం వరకు రెక్కల చాటు భద్రపరిచి మాకు ఆయువునిచ్చి ఆరోగ్యాన్నిచ్చి మరి సజీవంగా నీ సన్నిధానంలో మరి సంఘంగా కూడి ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ మరి ఈ యొక్క ఉదయకాలము వాక్య వెలుగులో కొన్ని సత్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాగా మీ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించడం కోరుతూ ఇక్కడ ప్రార్థన యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనకు వ్యక్తిగతంగా వాగ్దానాలంటే చాలా ఇష్టం. 31st నైట్ రోజు, ఫస్ట్ రోజు వాగ్దానాలు తీసుకోవాలని, దేవుడి నుంచి వచ్చే వాగ్దానాలు పొందుకోవాలని, స్వాతంత్రించుకోవాలని మనము చాలా ఆసక్తి ఉంటుంది. మంచిది. వాగ్దానాలు ఒక ప్రత్యేకత ఏంటిదంటే, ఆ వాగ్దానాన్ని ఇచ్చే వ్యక్తి ఉంటారు కదా, ఆ వ్యక్తి ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంటారో, జనరల్గా ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంటారో ఆ వాగ్దానానికి అంత విలువ ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు నేను వాగ్దానం చేసిన దానికి, ఒక ప్రైమ్ మినిస్టర్ వాగ్దానం చేసిన దానికి తేడా ఉంది కదా. హైయర్ ద అథారిటీ, గ్రేటర్ ద వాల్యూ. ఇంకో ప్రత్యేకత ఏంటంటే, మనము వాగ్దానాలు దేవుడి నుంచి తీసుకునేటప్పుడు ఎందుకు అంత ఇష్టపడతామంటే, దేవుడి కంటే ఎక్కువ అధికారము ఈ లోకంలో ఎవరికి లేదు. ఆయన మించి ఆయననే. కాబట్టి మరి మన దేవుడి నుంచి వాగ్దానాన్ని మనము ఆశిస్తాము, కోరుకుంటాము. ఇంకో ప్రత్యేకత ఏంటంటే, దేవుడు ఇచ్చే వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మనుషులు ఇచ్చే వాగ్దానాలు నెరవేర్చినా నెరవేరకపోయినా, కానీ దేవుడు ఇచ్చే వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుతాయి. చాలాసార్లు మరి ఒక దేవుని వాగ్దానాన్ని ఒక బాక్స్లో పెడతాం. చాలాసార్లు ఈ మాట విన్నాను, నేను కూడా చాలాసార్లు అన్నాను. తెలియక దేవుడు నాకు ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చాడు, అందరూ అనే ఉంటారు. ఒకసారి వచ్చే సంవత్సరం దేవుడి వాగ్దానం ఇచ్చాడు. దేవుడు నెలలకి సంవత్సరాలకి వాగ్దానాలు ఇవ్వడమే. ఆయన వాగ్దానాలు చెప్తారా, ఇది శాశ్వత కాలము. ఈ సత్యాన్ని మనము ఎక్కి మీకు వచ్చే వాగ్దానాలు ఎప్పటికీ నిల్చుంటాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అది దేవుడు ఇచ్చిన వాగ్దానాలు. అదే క్రమంలో బైబిల్లో వాగ్దానం కొరతలేదు. అందులో ఒక ప్రత్యేకమైన వాగ్దానాన్ని సంఘానికి దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా రాపించాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఈ వాగ్దానం ప్రత్యేకత ఏంటంటే, మరి జోషి ఇందర్ రెడ్డి గారు ఆయన ఒక ప్రసంగంలో ఈ విధంగా అన్నారు. పండితులు ఏమంటారంటే, ఈ బైబిల్ పండితులు రోమీయుల పత్రిక ఒక హారం లాంటిది. మరి స్త్రీలకి మరి ఉమెన్స్కి చాలా అర్థమవుతుంది. ఒక హారం, ఒక నెక్లెస్ లాంటివి రోమీయుల రాసిన పత్రిక. ఆ పత్రికలో 8వ అధ్యాయము ఆ హారంలో ఒక పెండెంట్ లాంటిది.
లాకెట్ లాంటిది. ఆ లాకెట్లో ఉండే వచనం అయితే ఉన్నదో ఆ వచనం ఏంటిదంట? 28వ వచనము. అంత ప్రత్యేకత ఈ యొక్క వచనానికి ఇచ్చారు. ఈ యొక్క వచనంలో నేను క్లుప్తంగా మరి 3 ప్రాముఖ్యమైన సత్యాలు మీకు వివరించాలని ధ్యానించాలని ఆశపడుతున్నాను. అప్పుడు నేను ఈ యొక్క క్రమము మరి ఇంగ్లీష్ మరి బైబిల్లో ఉన్న క్రమాన్ని ఫాలో అయ్యి నేను చెప్తున్నాను. ఇక్కడ ఏం రాస్తానంటే ఇంగ్లీష్లో, తెలుగులో చదివినా నేను ఇంగ్లీష్ చదువుతాను. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుతాము. ఇంగ్లీష్లో ఎట్లా స్టార్ట్ అవుతుందంటే అండ్ వి నో. ఈ కొత్త విషయాలు ఏం చెప్పేటాడు అపోస్తలుడైన పౌలు తన సంఘాన్ని చెప్తున్నాడు. మీకు తెలుసు కదా, ఇది తెలిసిందే చెప్తున్నాను. క్రైస్తవులుగా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఈ వచనం ఉద్దేశించి చెప్తున్నాడు పౌలు. దేవుడు సార్వభౌముడు అనే విషయాన్ని మీకు తెలుసు కదా. దేవుడు సమస్తాన్ని కంట్రోల్లో పెట్టాడు అనే విషయం మీకు తెలుసు కదా. చాలాసార్లు మనం ప్రతి విషయంలో దేవుణ్ణి ప్రశ్నిస్తుంది. ఎందుకు జరుగుతుంది, అది ఎందుకు జరుగుతున్నది, ఇదెందుకు అనుమతించినావు, అదెందుకు అనుమతించినామని మనము దేవుని ఖచ్చితంగా ప్రశ్నలు అడిగి ఉంటాం. కానీ పౌలు అంటున్నాడు, మీరు దేవుని మీకు తెలుసు కదా, మీరు ఎరుగుతురు కదా అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఒక వచనం చదువుకున్నాం. ఫిబ్రవరి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన ఏమంటే నేను చెప్తున్నాను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు ఆయన తత్వం యొక్క మూర్తి మంత్రమునై ఉండి తన మహత్తులు గల మాట చేత ఇంటిది సమస్తమును నిర్వహించుచు. మన భాషలో అర్థం చేసుకోవాలంటే అన్నిటినీ కంట్రోల్ చేస్తున్నాడు అనే సత్యాన్ని బైబిల్ బోధిస్తుంది. ఆ విషయం పౌలు గుర్తు చేస్తున్నాడు. ఇది తెలుసు కదా మీకు, దేవుడు సార్వభౌముడు అని తెలుసు కదా, సమస్తాన్ని నిర్వహించుచున్నాడు అని తెలుసు కదా అని మరి సంఘానికి చెప్తున్నాడు. ఇది మన బాధ్యత. క్రైస్తవులుగా మనము మన ఒక ప్రాముఖ్యమైన బాధ్యత, రక్షణ పొందిన బాధ్యత ఏంటంటే దేవుడు ఎవరో ఆయన యొక్క గుణగుణాలను తెలుసుకునే బాధ్యత మనకి. ఎందుకు తెలుసుకోవాలంటే ఆయనని ఆరాధించడానికి, తెలియని దేవుని మనము ఆరాధించడం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెషయా 46వ అధ్యాయము 9 నుంచి 10 చదువుతారు. థ్యాంక్ యూ. ఇక్కడ ఏమంటారంటే ఆలోచనలు నిలిచిపోతాయి, దేవుని చిత్తము నెరవేరుతుంది. ఆయన ఆది నుంచి ఉన్నాడు, కలుగబో వాటిని చేయుచున్నాడు. మరి జరగబో వాటి కూడా ఆయనకు తెలుసు. ఇన్ అదర్ వర్డ్స్, ఆయన అన్ని తెలుసు దేవునికి. ఆయనకు తెలియదంటూ ఏది లేదు అనే విషయం మనం తెలుసుకోవాలి అని అపోస్తలుడైన పౌలు మరి రోమంలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు, క్రైస్తవులకి. ఇది మన బాధ్యత మొదటిది. అండ్ వి నో, మనం ఎరుగుతాం కదా ఈ సత్యము అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. రెండోది ఆయన ఏమంటాడు, ఇంగ్లీష్ క్రమాన్ని ఫాలో అవుతున్నాం. అండ్ వి నో ఫర్ దోస్ హూ లవ్ గాడ్ ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్. సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. తెలుసు కదా, ఇది కూడా తెలుసు కదా అని అంటున్నాడు. మొదటిది ఆయన సార్వభౌముడు, సర్వజ్ఞాని. ఈ సార్వభౌముడు సర్వజ్ఞాని అనే దేవుడు
సమస్తాన్ని ఆయన అనుకూలతను బట్టి సమకూర్చి మేలు కొరకు మనకు జరిగించుచున్నాడని బైబిల్ సెలవిస్తుంది. మనందరికీ తెలిసిన ఒక స్టోరీ, ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు అనుభవించిన శ్రమలు మీరందరూ జ్ఞాపకం చేసి అందరికి తెలిసింది. క్లుప్తంగా వాళ్ళ యొక్క శ్రమలు, వాళ్ళ ప్రయాణంలో జరిగిన సంఘటనలు నేను కొన్ని వివరిస్తాను. వాళ్ళు ఆకలిలో ఇబ్బంది పడ్డారు, ఆహారం కొరకు ప్రయాసపడ్డారు. మస్తా మెరిబా దగ్గర ఏం జరిగిందని వాళ్ళకి నీళ్ళ కరువు వచ్చింది. ఎక్కడ కూడా స్థిరమైన నివాస స్థలం దొరకలేదు అరణ్యంలో వారికి. ఎక్కడ శత్రువులు మనల్ని చంపుతామని ఒక భయంతో వాళ్ళు ప్రయాణించారు 40 సంవత్సరాలు. ఇక్కడ అమాలికీలు, కానానీయులు వాళ్ళు చంపుతారని ఒక భయంతో, ఎక్కడ వాళ్ళు చేసిన తిరుగుబాటుని బట్టి దేవుడు ఎక్కడ వాళ్ళని శిక్షిస్తాడని ఒక భయము. ఇంకో సందర్భంలో కోరహ తిరుగుబాటు కొంతమంది చనిపోయారు, ఒకలాంటి భయం. ఇంకా అరణ్యంలో వాళ్ళు పొందిన కష్టాలంతా ఇంత కాదు, అరణ్యంలో అంతట్లో వాళ్ళు ఒక అరణ్యంలో ఉండే కష్టాలు, ఆ ఎండ వాన ఇవన్నీ కష్టాలు అనుభవించి మరి ఆ ప్రాణం ముగించారు. అనిపించి ఇంత కష్టం ఎందుకు, ఎన్నిసార్లు వాళ్ళు దేవుని దగ్గర సనిగారు మనకు అందరికి తెలుసు. ఎన్నిసార్లు మనకి ఇక్కడ చంపని తెచ్చారా, మాకు దేవుడు లేరా, అక్కడ అట్లీస్ట్ ఈజిప్ట్లో ఉంటే మాకు మేము మంచిగా సమాధి చేసే వ్యక్తి సమాధులు లేవు అని ఎన్నో విషయాలు అన్నారు. దేవుడు వాళ్ళకి ఒక మాట గుర్తు చేస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 15, 16, 14 నుంచి చదవండి. నీ మనసు మందించి రాష్ట్రమైన ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన ఈ దేవుడైన యెహోవాను మర్చితమేమో. తాత్కాలికమైన పాములు, తేళ్లను కలిగి ఎడారి అయిన నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. తుదకు నీకు మేలు చేయవలనని. ఎందుకు ఇవన్నీ చేశాడు, ఎందుకు వాళ్ళ అరణ్యంలో ఇంత కష్టపడ్డాడు, ఇంత ఇబ్బంది పడ్డారు అని అంటే దానికి కారణం దేవుడు ఒక మాట చెప్తాడు, నీకు మేలు చేయాలంటే. ఆ అరణ్యంలో అర్థం చేసుకున్నారా మేలు, దేవుడు మాకు మేలు చేయబోతున్నా అని సనుకుని ఉన్నారా అంటే సరిగారు, ఇబ్బంది పడ్డారు. కానీ ఇదంతా చేసింది ఎందుకు అని అంటే దేవుడు అది చెప్తున్నాడు మేలు కలిపి. ఇంకో తెలిసిన సంఘటన మనందరికీ యోసేపు పాపం ఒక ఆయన వ్యక్తిగతమైన బాగా లిఖించబడ్డది, కానీ ఆయన ఎంత మానసికంగా వేదన పొందుంటాడో ఆ వ్యక్తి. సొంత అన్నదమ్ములు ఆయన ఎంత పరిశుద్ధంగా ఉన్నా, ఎంత వాక్యానుసారంగా ఉన్నా, ఎంత దేవుని భయం ఉన్నా, సొంత అన్నదమ్ములే ఆయనని విసర్జించినప్పుడు, చంపినప్పుడు, హేళన చేసినప్పుడు, అమ్మి వేసినప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటాడు అనిపించేది. దేవా, నేను ఇంత ధర్మశాస్త్రాన్ని పాటించే వ్యక్తిని కదా, నాకు ఎందుకు ఇవన్నీ జరిగిస్తున్నావు? సరే జరిగిపోయింది, నేను వేరే అన్య ప్రాంతాలు ఉన్నా, నేను నీకు నమ్మకంగా ఉంటాను ఆయన నమ్మకంగా పనిచేస్తున్నప్పటికీ ఆయనకి శోధన ఏర్పడి ఆయన్ని మళ్ళీ జైలు వేశారు. మళ్ళీ అంటాడు, దేవా నేను అన్ని మంచిగా చేస్తున్నాను కదా, ఎందుకు నన్ను జైలు వేయించాడు, నమ్మకం ఉన్నందుకు నన్ను శిక్షిస్తున్నావా అని మనమైతే ఖచ్చితంగా ప్రశ్నించేవారు. కానీ యోసేపు జీవితంలో జరిగింది ఏంటంటే, ఆయన జీవితంలో జరిగింది చివరికి మేలే. ఆయన ఆది కాండము 50:20 అంటాడు, వాళ్ళ అన్నలతో మాట్లాడుతూ, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించింది కానీ నేటి దినమున జరిగినట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా ఇది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. నేను వ్యక్తిగతంగా మనం పొందే ఇబ్బందులు, కష్టాలు, మిమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా అడిగితే మీకేమైనా కష్టాలు ఉన్నాయంటే కొంతమంది ఏడ్ చేస్తారు కూడా,
నాకున్న కష్టాలు ఇవి. అది ఉద్యోగ సమస్యలు కావచ్చు, ఎవరైనా బాధ పెట్టించారు, ఎవరైనా మోసం చేశారేమో, ఎవరైనా మీ అనుకున్నది జరగకపోలేదు, లేకపోతే కుటుంబ సమస్యలు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కొంతమంది చనిపోయారు, కొంతమంది ఎడబాటుతో ఉన్నారు. అనిపిస్తుంది ఇంత దైవికంగా ఉన్నప్పటికీ నా కుటుంబ జీవితంలో ఎందుకు జరగట్లేదు, నాకున్న కష్టాలు ఎందుకు తీర్చలేదు. సంఘానికి నేను మంచిగా వస్తున్నాను కదా, పరిశుద్ధంగానే ఉంటున్నాను కదా, నమ్మకంగా ఉంటున్నాను కదా, ఆయన ఎందుకు జరుగుతుందంటే బైబిల్లో చెప్తున్నది. దేవుడు పాత నిబంధనలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలను ఉద్దేశించి వాళ్ళు అనుభవించిన శ్రమలు మంచికే. నూతన నిబంధనలు కూడా దేవుడు కూడా చేస్తున్నాడు. మీరు అనుభవించే శ్రమలు కూడా సమస్తము సమకూడి మేలుకై చెప్తుందనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను వ్యక్తిగతంగా నా జీవితంలో కూడా చాలాసార్లు నేను చాలా మందికి తెలుసు నేనేం అవ్వాలనుకున్నాను. క్రమక్రమంగా ప్రతి విషయంలో ఓడిపోతూ ఒక స్థితికి ఓటమిలో, అవమానాల్లో, ఒకనొక సమయంలో దేవా ఇంకా చాలు, నేను వ్యక్తిగతంగా చచ్చిపోయే ధైర్యం నాకు లేదు, కానీ రాత్రికి నన్ను చంపేసే అని ప్రార్థన చేసిన రోజులు లేవు. అన్నిసార్లు నేను ప్రార్థన చేశాను. ఈ రాత్రి కళ్ళు మూసుకుంటున్నాను, నేను ఇంకా అవమానం నేను భరించుకోలేను, ఈ శ్రమ నేను భరించుకోలేను, ఈ ఓటమిని భరించుకోలేను, లోకాన్ని నేను ఎదిరించలేను, నేను అనుకున్న అన్నిట్లో నేను ఓడిపోతున్నాను అనే ఒక సమయంలో నేను దేవునికి ఆ విధంగా ప్రార్థన చేశాను. కానీ దేవుడు నా ప్రార్థనలు అన్నీ చాలా మటుకు ప్రార్థనలు ఆలగించలేదు. దేవుడు ఏదైతే అవ్వాలనుకుంటున్నావన్నీ అవ్వలేదు. కానీ ఇప్పుడు నేను దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను, ఎందుకంటే దేవుడు నా ప్రార్థనలు ఆలకించనందుకు. ఎందుకంటే ఈరోజు మరి ఏ ఉద్దేశం అయితే దేవుడు నా కొరకు ఏర్పరిచాడు, ఆ ఉద్దేశంలో నేను ఉన్నానని సంపూర్ణంగా నేను ఎరిగి ఉన్నాను. దాన్ని బట్టి నేను దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మూడవది, మొట్టమొదటి మనం చూస్తున్నాము, పౌలు అంటాడు, మొదట ఆయన సార్వభౌముడు, ఆయన సర్వాధికారి, ఆయన సర్వజ్ఞాని అని మనం ఎరగాలి. రెండవది, ఈ సర్వభౌముడైన దేవుడు సమస్తాన్ని మన జీవితంలో సమకూడి జరిగిస్తాడు. అది మంచి అయినా చెడైనా మన కొరకు జరిగిస్తాడనే విషయాన్ని తెలుసుకున్నాము. కానీ ఇవన్నీ ఎవరి కోసం చేస్తాడు? చదివిన వాక్యంలో ఎవరి కోసం చేస్తాడంటే ఇవన్నీ తన నామాన్ని బట్టి పిలువబడి వారికి మాత్రమే. ఈ ఉదయకాలము ఒకవేళ మీరు రక్షణ పొందిన వ్యక్తులైతే ఈ వాగ్దానము మీ కొడుకు, నా కొడుకు, అన్యులకు కాదండి వాగ్దానం. ఇది రక్షణ పొందిన వారికే, ఆయన నామాన్ని బట్టి పిలువబడిన వారే ఆయన ప్రేమిస్తారు. ప్రేమిస్తే పిలువబడరు కాదండి, ఆయన నామాన్ని బట్టి పిలువబడిన వారే ఆయన్ని ప్రేమిస్తారనే విషయాన్ని ఉదయ కాలం జ్ఞాపకం చేసుకున్నాము. ఈ ఉదయకాలము మరి ప్రత్యేకంగా మరి దేవుడు మన జీవితంలో కావాలంటాడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన సార్వభౌముడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ ఇంకా ఈ ఉదయకాలము మనము ఈ విషయం తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం అంటే మన ఆరాధన చాలా సులువుగా అవుతుంది. ఎప్పుడైతే దేవుడు సమస్తాన్ని నిర్వహించు, సమస్త విషయాలు దేవుడు కంట్రోల్ చేస్తున్నాడు అనే విషయాన్ని మనం ఎరిగినట్లయితే మనము దేవుని సంపూర్ణంగా ఆత్మతో సత్యంతో